రైతు సోదరులందరికీ నమస్కారములు. ఈ జన్మలో మరి రైతులము మారమా? ఎందుకంటే ప్రభుత్వాలు మనకి తప్పుతోవ పట్టిస్తున్నారు. ఈ ప్రీ పథకాలు అనేసి ఇస్తున్నారు. దీనివల్లే రైతులు పాడైపోతున్నారు. ఎందుకంటే మనవి దోచుకుంటున్నారు ఫ్రీగా. మనకు ప్రీ పథకాలు అనేసి గవర్నమెంట్లు ఇస్తున్నారు. ఇది అనవసరం కదా. మన కష్టం మనకి ఇస్తే చాలు. ఎందుకంటే సరైన గిట్టుబాటు ధర లేదు. గిట్టుబాటు ధర ఉన్నా సరే అధికారుల చేత ప్రతి ఊరెళ్ళి ఈ రకంగా ఈ క్రాప్ చేయించుకోండి, ఈ రకంగా అమ్మండి, ఈ రకంగా గోన్లు తీసుకోండి, ఈ రకంగా జీపీఎస్ బళ్ళు చేయించుకోండి, ఈ రకంగా టైంకి వాళ్ళు వచ్చి అధికారులు వచ్చి అన్నీ చేస్తే మనకి ఏ ప్రీ పథకాలు అక్కర్లేదు. ఏ రైతుకి ప్రీ పథకాలు అక్కర్లేదు. ఎందుకంటే మనం పండించిందే చాలు. ఈ రకంగా చేయకుండా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఈ ప్రీ పథకాలు ఇచ్చేసి మనవి కరెక్ట్ రేట్కి కొనట్లేదు. సపోజ్ ఇప్పుడు ధాన్యము అమ్ముతున్నాం కదా, బ్రోకర్లు వచ్చి 1400కి 1500కి కొనుకెళ్తున్నారు. అసలు 23 రూపాయలు 69 పైసలే మనకి కెట్టట్లేదంటే 14 రూపాయలకి కేజీ ఎలా కెట్టుతుంది? కెట్టదు. దీనికి కారణము ప్రభుత్వాలు, అధికారులు. ఈ ప్రభుత్వాలు, అధికారులు కరెక్ట్గా పనిచేసి ప్రతి ఊరికి వెళ్ళి, ఇప్పుడు సపోజ్ ఎక్కడైనా గంజాయి అమ్ముతున్నారని తెలిస్తే అక్కడికి వెళ్ళి కంట్రోల్ చేస్తున్నారు. ఏ డ్రగ్స్ అమ్ముతున్నారని తెలిస్తే అక్కడికి వెళ్ళి కంట్రోల్ చేస్తున్నారు. దొంగతనం జరుగుతున్నాయంటే అక్కడికి వెళ్ళి కంట్రోల్. ఇవన్నీ ఇమీడియట్లు పట్టేసి వాళ్ళకి అరెస్ట్ చేసి ఏవి చేసి లేకుండా చేస్తున్నారు. మరి ఈ బ్రోకరేజం లేకుండా చేయలేకపోతున్నారు. ఎందుకు? అధికారులు కరెక్ట్గా ప్రతి ఇంటికి వెళ్ళి, ప్రతి ఊరు వెళ్ళి, ప్రతి రైతుకి ఈ రకంగా ఈ క్రాప్ చేసుకోండి, ఈ రకమైన ధాన్యం వేయండి, గవర్నమెంట్ కొన్ని ధాన్యం వేయండి, ఈ రకంగా చేయండి అని రైతులకు చెప్తే మంచిగా బాగుపడతారు రైతులు. మనకి ప్రీ పథకాలు అక్కర్లేదు కూడా. ఎందుకంటే మనం పండించినవే మనకు చాలు. ప్రతిదీ కూడా బ్రోకర్లకు ఇవ్వడం వల్ల అన్ని దగ్గరలో నష్టపోతున్నాం. 2 కేజీలు పోతున్నాయి, టైంకి డబ్బులు రావట్లేదు. 6 నెలలు 7 నెలలు పడుతుంది. 83 కేజీలు చూసేస్తున్నారు. తర్వాత జీపీఎస్ బళ్ళు లేవు. జీపీఎస్ బళ్ళు ఉండడం వల్ల దీనికి మళ్ళీ జీపీఎస్ బళ్ళు అంటున్నారు, ఎక్కువ తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా మనకి తప్పుదోవ పట్టిస్తున్నారు గవర్నమెంట్. రైతులు పాడైపోవడానికి ఇంకొక కారణం చెప్పనా? ఇప్పుడు ప్రతి ఊర్లో దానిమ్మ కొనడానికి ఒక బ్రోకర్ ఉన్నాడు, తర్వాత వైసీపీ తరపున ఒక బ్రోకర్ ఉన్నాడు, తెలుగుదేశం తరపున ఒక బ్రోకర్ ఉన్నాడు. ఈ ముగ్గురు బ్రోకర్లు కూడా ప్రతి ఊర్లో ఉన్నారండి. ప్రతి ఊర్లో ఉన్నారు. ఏంటి? వాళ్ళు ఎలా చెప్తే, ఆ లీడర్స్ ఎలా చెప్తే అలాగే ఊరోళ్ళు మొత్తము వాళ్ళ మాట వింటున్నారు. ఇది చాలా ఘోరం అనమాట. అందులో మళ్ళీ ఏ పార్టీ గెలిచిందంటే మళ్ళీ ఆ పార్టీకే చేరిపోతారు వీళ్ళేమో ఒక పార్టీ 500 ఇచ్చింది అనుకోండి, ఇంకో పార్టీ 1000 రూపాయలు, ఇంకో పార్టీ 1500. ఇలాగా వీళ్ళు కంట్రోల్లో ఉంచుకొని జనాలకి ఈ రకంగా చేస్తున్నారు. వీళ్ళు ఎప్పుడు మరి మారుతారు? జనాలు మారరు. ఈ బ్రోకర్లు ఉన్నంత కాలము అలాగే మళ్ళీ ఏ పార్టీ వస్తే ఆ పార్టీకే జాయిన్ అయిపోతారు. వీళ్ళకి సిగ్గులు లజ్జలు ఏమి ఉండవు అనమాట. డబ్బే ముఖ్యము, డబ్బే ప్రధానము. అంతేగాని మన ఊరు బాగుపడాలి, మన ఊరు రైతులు బాగుపడాలి, మన ఊరు జనాలు బాగుపడాలి అనేసి మాత్రము అనరు. అల్లా పార్టీలో ఉన్నాడురా, ఆడికి ఇది క్యాన్సిల్ చేసేద్దాము, ఇల్లి పార్టీలో ఉన్నాడురా, వీళ్ళకి ఇది క్యాన్సిల్ చేద్దాం, రానివ్వకంట చేయడము, ఇవన్నీ వచ్చిన వాళ్ళకే వస్తుంటాయి. ఈ అధికారుల చేత ఈ రకంగా చేపిస్తుంటారు ఈ బ్రోకర్లు. ఇది ఒక కారణం అండి. ఇంకా ఊర్లు డెవలప్ అవ్వకపోవడానికి కారణం ఇది ఒకటి కూడా ఉంది. అలాగే రైతులు అయితేనేమి, ప్రజలకి అయితేనేమి ఈ బ్రోకర్లు లేదంటే ఊర్లో ఉండే ఈ వైసీపీ పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ ధాన్యం కొనుగోలు మంచిగా మన ఊరు కోసం ఏదైనా మంచి చేద్దామనేసి అంటున్నారా? మంచిగా కొనిపిస్తాం, ఈ రేటు ఉంది, మీరు ఇలాగ అమ్మకండి అని ఎవరైనా చెప్తారా? అది చెప్పరు. అర్థమైందా? బ్రోకర్ల చేతే కొనిపిస్తారు. ఇది చాలా అన్యాయము. ప్రతి ఊళ్ళో ఈ ముగ్గురు బ్రోకర్లు ఉన్నంతసేపు మళ్ళీ ఊర్లు బాగుపడవన్నమాట. ఇది కూడా ఒక కారణం.